బాలకోటయ్య గారు చెప్పండి. సుగాలి ప్రీతి కేసు గురించి అడిగాడు ఆయన. గత 5 ఏళ్ల ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేసిందని నేను అడుగుతున్నా. ప్రభుత్వంలో జరిగింది మీరేం చేస్తారని చెప్పండి. మీ ప్రభుత్వం ఉంది కదా, ఏ ప్రభుత్వం మీ ప్రభుత్వం జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం కాదు, ప్రజలకి సమస్య పరిష్కారం కావాలి కదా. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు మీ సమయం మీకు ఇస్తా. చిట్టిబాబు గారు మీకు ఇస్తాను. చిట్టిబాబు గారు మీకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీకు 3 నిమిషాలు నేను ఇస్తాను. చిట్టిబాబు గారు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీకు 3 నిమిషాలు ఇస్తాను. ఆగండి. చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇద్దరు పెద్ద మనుషులు కుక్కలు మాట్లాడినట్టుందో తప్ప డిబేట్ లో లేదు. సార్ వ్యక్తిగతంగా మాట్లాడదు సార్. బాలకోటయ్య గారు మీరు పెద్దలు ఇలా ఉన్నట్టుండి డిబేట్ లో అలా మాట్లాడుతుంది చెప్పండి. వ్యక్తిగతంగా ఎవరైనా కుక్కలు మురిగేది మీరు పంది కుక్కలాగా వేసి మీరు సంట నాకుతూ కూర్చున్నారు. సంట నాకుతూ ఎవరైనా కుక్కల మరుగుతుంది మాట్లాడడానికి. నీకంటే పెద్దగా మాట్లాడతా. కుక్కలంటారా? ఒళ్ళు బలిసిందా మమ్మల్ని కుక్కడానికి? నన్ను కుక్క అంటారా మీరు? ఒళ్ళు బలిసిందా అని, ఒళ్ళు పొగరటి అహంభావం అని. చిట్టిబాబు గారు, బాలకోటయ్య గారు ప్లీజ్. చిట్టిబాబు గారు, బాలకోటయ్య గారు ఇప్పుడు వరకు చాలా హుందాగా మాట్లాడారు. ఒక పెద్ద సంఘంలో మీరు ఒక పేరున్న వాళ్ళిద్దరు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోవద్దు. చిట్టిబాబు గారు, బాలకోటయ్య గారు ముందు మీరు కుక్కలు వలే అని చెప్పి ముందు మీరు మాట్లాడారు. ఇప్పుడు వరకు మీరు బాగా మాట్లాడారు కదా. బాలకోటయ్య గారు సమయంలో పాటించాలి కదా. ఒక్క మాట వినండి. చెప్పండి. ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు అయిపోయింది. దాన్ని కంటిన్యూ చేయదు ప్లీజ్. ఏమంటే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. బాలకోటయ్య గారు నేను ప్రశ్నిస్తాను. చిట్టిబాబు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. బాలకోటయ్య గారు మీరు సీనియర్ జర్నలిస్ట్. బాలకోటయ్య గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. మీరు రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుతున్నా. మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. నేను మోహన్ రెడ్డి చిట్టిబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? చిట్టిబాబు గారు అయిపోయింది కదా, వదిలేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడేదాని గురించి చిట్టిబాబు గారు ఆయన అన్నారు, మీరు ఆగారా? మీరు కూడా 100 మాటలు మాట్లాడారు. పందికొక్కులు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఆగండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ప్లీజ్ చెప్పండి. బాలకోటయ్య గారు చెప్పండి. మీరేం చెప్తారు చెప్పండి. చివరిగా చెప్పండి. నేను చెప్తున్నాను. నాకు గారు మోహన్ రెడ్డి గారు అడిగిన మాటకి నేను చెప్పా. చెప్పండి. మోహన్ రెడ్డి గారు అడిగిన మాటకి సుగాలి ప్రీతికి మీరు ఏం చేశారని అడిగితే మీ ప్రభుత్వంలో ఏం చేశారండి అని నేను అడిగా ఆయన్ని. మీది ప్రభుత్వం ఉంది కదా 5 ఏళ్ళు, అప్పుడు కూడా సుగాలి ప్రీతి తీసుకుంది కదా, మీరు మాత్రం ఏం చేశారు? బాలకోటయ్య గారు మీరు అలా డైరెక్ట్ గా మాట్లాడి ఉంటే ఏమయ్యేది కాదు. మీరు గడ్డి పీకారా అని అడిగారు. దాని వల్ల అక్కడి నుంచి గడ్డి పీకారండి. మరి ఏమంటారు? ఈ రోజున అంటే నేను నింద చేస్తానంటే ఈ రోజు డాక్టర్ సుధాకర్ ఎప్పుడు చచ్చిపోయాడండి? దేవర సుబ్రహ్మణ్యం ఎప్పుడు చచ్చిపోయాడండి? అబ్దుల్ సలీం చిట్టిబాబు గారు మిమ్మల్ని అనలేదులేండి. చిట్టిబాబు గారు ప్లీజ్ సంయమనం పాటించండి. చిట్టిబాబు గారు, బాలకోటయ్య గారు ప్లీజ్ మీరు లాస్ట్ చివరిగా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. జరిగిందాన్ని వదిలేయండి
టాపిక్ మీద కంక్లూడ్ చేయండి నేను ప్లీజ్. బాబుని ఆయన అడిగారు, ఆయన సమాధానం చెప్తున్నాడు. మీరు ఎందుకు చిట్టి బాబు గారు ఒక్క నిమిషం టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ బాలకోటి గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరు కుక్కలు? ఎంగిలి మీద ఉండి టాపిక్ లాగా మాట్లాడుతున్నావు అని అంటారు. ఎస్ నేను చాలా సమయం పాటిస్తున్నా. అనరాని మాటలు చిట్టిబాబు అన్న